కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథం వాహనంను గుర్రంకొండ మండలంలోని ఎంపీడీఓ ఆఫీస్ నందు జెండా ఊపి ప్రారంభించిన ఎంపీడీఓ పరమేశ్వర్ రెడ్డి మరియు డిప్యూటీ ఎంపీడీఓ శ్రీహరి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు నాయని జగదీష్. సుపరిపాలనకు నిదర్శనం స్వచ్ఛంద స్వర్ణాంద లక్ష్య సాధనకు మార్గం, చెత్త నుంచి సంపద సృష్టించడం, ఇంట్లో ఉన్న వ్యర్థాలు ఇస్తే ఉపయోగపడే వస్తువులు ఇస్తున్న స్వచ్ఛ రథం ప్రగతి పదంలో పయనిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటికి ప్రతిగా నిత్యావసర సరుకులను అందించే స్వచ్ఛ రథం పథకాన్ని ప్రారంభించామని, ప్రజల నుంచి సేకరించి అందుకు ప్రతిగా కొబ్బరి నూనె, సర్ఫ్, షాంపులు, నూనె, గోధుమ పిండి, మినప్పప్పు వంటి 12 రకాల సరుకులను కూటమి ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. కేజీ పాత ఇనుము ₹20, పేపర్లు ₹15, పుస్తకాలు 10, అట్టపెట్టెలు ప్లాస్టిక్ సీసాలు 20, స్టీల్ వస్తువులు 20, అల్యూమినియం 120, గాజు సీసా ₹2 చొప్పున కొనుగోలు చేస్తూ వస్తు మార్పిడి విధానం కావాలని కోరుకునే వారికి కొబ్బరి నూనె, సబ్బులు, ఉల్లిపాయలు, కందిపప్పు, గోధుమ పిండి ఇలా పలు రకాల నిత్యావసర సరుకులు అందిస్తున్నామన్నారు.